నమస్కారం. తొలి కిరణానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బడికి వేళాయే బడిబాట కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాజీ సింగిల్ విండో డైరెక్టర్ యాదయ్య, కాంగ్రెస్ యువ నాయకులు యల్లస్వామి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శుక్రవారం రోజు తెల్కపల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రతి గ్రామాల్లోని గ్రామ పంచాయతీ దగ్గర పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా తెల్కపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బడిబాట నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా ప్రతి ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటయ్య, మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, జడ్పీహెచ్ఎస్ తెలకపల్లి ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ, ఏపీఓ చంద్రయ్య, ఎస్సీ హాస్టల్ వార్డెన్ రామస్వామి, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. నేను చూస్తుంటే అటు నుంచి ఇట్లా వస్తున్నా, సార్ వాళ్ళు ఇవ్వగా గోవర్ధన్ సార్ ఇట్లా వచ్చారు. మార్నింగ్ చూశారు కానీ ఏమనలేదు, ఫోటో దిగుదామా అది దిగుదామా అని అనలేదు. ఏదో సార్ ఇప్పుడు మీ గ్రూప్లలో ఉంటారు కదా సార్, ఇప్పుడు మీ గ్రూప్లలో ఇట్లా వేయడానికి కూడా అలాంటివి దిగుతారమని నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను సార్. ఒకవేళ క్యాజువల్గా ఫోటో దింపి వాళ్ళ పని వాళ్ళు చూసుకోవచ్చు అని వెళ్ళిపోతుంటారని అనుకున్నాడు. కానీ లేదు సార్, ఖచ్చితంగా ఇంటింటికి తిరుగుతున్నారు. ఒక అధికారి, ఒక రాజకీయ నాయకుడు ఒక ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఒక ఓటు ఎట్లా ఆడుకుంటాడో ఈ ఉపాధ్యాయులు కూడా వెళ్ళి ప్రతి ఒక్క స్టూడెంట్ను ఎంత జాగ్రత్తగా ఆడుకుంటారో ఎలా మెప్పిస్తున్నారంటే మీరు రండి, మీకు తర్వాత ఏమైనా మేము చూస్తాము, మీకు స్టడీలో క్లివర్ లేకున్నా మేము క్లివర్ చేస్తాం, మేము చూపిస్తామని ఒక సార్ వాళ్ళు కూడా అడుగుతున్నారట. నేను సార్ వాళ్ళ ముందర మాట్లాడలేదు, అడగలేదు. వాళ్ళు వెళ్ళాక ఎట్లా ఉంది, ఏ విధంగా అడుగుతున్నారని తెలుసుకున్నాను సార్. నేను తెలుసుకున్న తర్వాత వాళ్ళు కూడా, పిల్లలు కూడా బాగానే చెప్పారు, మంచి అభిప్రాయం ఉన్నట్టు ఉంది. కానీ సార్ ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళ దగ్గరికి వెళ్తే ఇప్పుడు మేడం చెప్పినట్టు నాటుకోడి ఫారం కోడికి ఎట్లా తేడా ఉందంటే, ఫారం కోడిని ఏం చేస్తున్నారు అంటే సార్ ఇప్పుడు ఒక జాలీలో వేసి దానికి అది వేసి ఇది వేసి పెంచుతున్నారు. అది ప్రైవేట్ స్కూల్లో పెంచుతున్నారు. అట్లా ఉదయం లేవగానే ఏం చేస్తున్నారు, బుక్స్ అవి లంచ్ గించి ఏం లేకుండా అన్ని లేకుండా చేస్తున్నారు. చేసి దానికి ఒక బద్ధకంగా చేసి స్టడీకే బద్ధకంగా చేస్తున్నారు సార్. ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూళ్ళలో ఎట్లుందంటే నాటుకోడిలాగా సార్. ఇప్పుడు నాటు ఎట్లుంటుంది, ఫారం ఎట్లుంటుంది అనేది ఉదాహరణకి మేడం కూడా చెప్పారు, మంచిగా చెప్పారు. నాటుకోడికి ఉన్నంత పవర్ మన గవర్నమెంట్ స్టూడెంట్ పవర్ ఉంది సార్. ఇప్పుడు వాళ్ళకు ఉంది. అదేవిధంగా మీరు కూడా చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు మాకు సార్ వచ్చినామంటే సార్ గోవర్ధన్ సార్ మా గురువుగారు, సిపిఎస్ స్కూల్లో గురువుగారు, మాకు ఇప్పుడు వచ్చినామంటే సార్ నుండి అడిగాను, బాబు నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావా చేస్తామన్నాడు. లేదు సార్ అని చెప్పిన. నేను సార్ కూడా నేను ఎప్పుడు కూడా స్కూళ్ళ దగ్గరికి వెళ్ళాను. స్కూళ్ళ మీద సమస్యలు, ఆ సమస్యలు ఈ సమస్యలు ఉన్నాయని అంటే నేను వెళ్ళాను. ఎందుకంటే ఆ సమస్యలు ఎందుకంటే ఇతరుల కోసానికి కాదు, వాళ్ళు కష్టపడే తత్వాని కోసానికి వాళ్ళు సార్ వాళ్ళు ఏమైనా మంచిగా చెడు అని చెప్తుంటారు. దానికోసానికి వెళ్ళి మనం సార్ వాళ్ళను ఏదో చేయడము ఇలాంటివి ఉండదు. నాకు నచ్చదు అలాంటిది. ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చి నేను కూడా సార్ నేను చాలా ఒకటి మేనేజ్ చేస్తున్నాను సార్. నేను ఒకసారి స్కూల్ యూనిఫామ్ వేసుకోలేక వెళ్ళినప్పుడు సార్ నన్ను కొట్టాడు, అనిల్ రెడ్డి సార్ అని, గౌరవపల్లి సార్. కొడితే నేను పొలిటీషియన్ తీసుకెళ్ళి కొంచెం ఇష్యూ చేశాను సార్. అసలు నన్ను అప్పుడు సార్ వాళ్ళు పట్టించుకోలే. ఈ బాబు చదివిపోయినా వదిలేసారి పట్టించుకోకపోవడం వల్ల నేను అసలు ఒక మంచి జాబ్ను కోల్పోయానని నాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్. ఇప్పుడు కాదు, ఇప్పుడు అర్థమైంది. అసలు నేను ఇప్పుడు కూడా నేను చెప్తాను, మా ఇంటికాడ మా అల్లుడు ఉంటారు, మా అల్లుడు మా కోడలు ఇట్లా ఉంటారు, వాళ్ళకి చెప్తాను నేను హాస్టల్లో. సార్ ఇప్పుడు ఇక్కడ బిజినెస్లో హాస్టల్ ఉంటాడు సార్ మా అల్లుడికి నేను చెప్పాను సార్, నేను 10th క్లాస్లో 9.10 వచ్చింది, 9.10 వచ్చినాయి సార్. వచ్చిన తర్వాత నేను ఏం చేసిన, అదే స్కూల్లో మళ్ళీ చేర్పించిన సార్. మళ్ళీ అక్కడనే 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది. నేను మా అల్లుడు ఉండి నాకు ఈ 10th క్లాస్ స్కూల్లో హాస్టల్లో ఫుడ్ బాగాలేదు, అది బాగాలేదు అని చెప్పిన సార్. అంటే సింగిల్ పీరియడ్ నాకే ఏమన్నా చేస్తాడు. నేను చెప్పిన ఫుడ్ ఇంపార్టెంట్ కాదు, నువ్వు మంచిగా చదువుకొని మంచిగా ఉండాలి అని చెప్పి ఇంటర్లో మంచి మార్కులు సాధించండి సార్. సాధించి జేఈ మెయిన్స్ కొట్టింది సార్. మెయిన్స్ కొట్టి మంచి కాలేజ్లో మంచిగా చేస్తున్నాడు సార్. ఇప్పుడు అతను కూడా నేను చెప్పాను, ఇప్పుడు ఇదే కాదు నువ్వు నెక్స్ట్ కూడా మంచి జాబ్ చేయాలి అని చెప్పి చెప్పాను సార్. ఇప్పుడు మీకు కూడా ఇప్పుడు మన ఎమ్మెల్సీ సార్ గారు కూడా మంచి ప్రోగ్రామ్ పెట్టారు సార్. మీకు కూడా మంచి చాలా చక్కగా ప్రాబ్లమ్స్ కూడా సార్ వాళ్ళు మేడమ్స్ చాలా మంచిగా చేశారు సార్. ఇప్పుడు అందులో కూడా నేను ఒక సోషల్ మీడియా బాగా యూజ్ చేస్తాను సార్, వాట్సాప్. ఒక మేడం, ఆ మేడం నాకు తెలియదు, ఆ మేడం ఎస్ఐ సార్ వాళ్ళ మేడం అనుకుంటా. ఆ మేడం ఒక పిల్లలు స్టూడెంట్ సార్ ఒక అమ్మలాగా పూజిస్తారు సార్. నిజంగా చెప్తున్నా, రియల్ చెప్తున్నా.
అమ్మ అనే ఒక పిల్లలు ఒక స్టూడెంట్స్ ఒక 2-3 ఉంటారు సార్, లేడీస్ నాకు ఫ్రెండ్స్, అంటే నా పిల్లలు ఆ పిల్లలు పెడుతుంటారు సార్. అసలు అరే ప్రైవేట్ పిల్లలు కూడా, ప్రైవేట్ టీచర్స్ పిల్లలు కూడా నాకు తెలుసు సార్. ఇక వాళ్ళు ఎవరు పెడతలేరు ఏంటని చెప్పి రాకుండా అమ్మాయి సార్, మేడం ఆంధ్ర అమ్మాయి ఇక్కడ ఫిష్ కోసానికి అని చెప్పి కూర్చున్నారు మేడం, మీనాక్షి అనుకుంటా. ఆ అమ్మాయి కూడా మంచిగా అసలు ఇట్లా వీళ్ళను గవర్నమెంట్ టీచర్స్ కూడా ఒక అమ్మలాగా పూజిస్తున్నారు అని చెప్పి నాకు చాలా మంచిగా నచ్చింది. అసలు ఎంత మంచిగా అంటే అంత మంచిగా నచ్చింది. కానీ మేడం మీరు చాలా కష్టపడుతున్నారు, నాలాంటి నిరుపేద పిల్లలు కూడా మంచి స్థాయికి తీసుకుపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. గారు, మీకు మా ఉపాధ్యాయుల పట్ల ఉన్నటువంటి మంచి అభిప్రాయానికి మా యొక్క ధన్యవాదాలు. మరి వాళ్ళ నిజంగా కూడా సమాజంలో ఎక్కడో ఉన్నటువంటి నెగటివ్నెస్ అనేది బాగా తగ్గి మీరు యాదన్న లాంటి మరి విద్యాభిమానులు ఉపాధ్యాయుల శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క సపోర్ట్ ఈ రకంగా ఉంటే మాకు నైతికంగా మేము మరింత బలపడతాం. అయితే ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెచ్చేది ఏంటంటే ఉపాధ్యాయుల వైఖరిలో గత 3-4 సంవత్సరాలు 5-6 ఏళ్ల కింద ఉన్నప్పటికీ ప్రజెంట్ పనిచేస్తున్న ఉపాధ్యాయుల